చిట్టి కుందేలు మరియు మాయా గింజ కథావర్ణన. అడవి మధ్యలో పచ్చని చెట్లు, పూల సువాసనలు, పక్షుల కిలకిలా రావాలతో నిండిన ఒక అందమైన ప్రదేశం ఉండేది. అక్కడే ఉండేది మన చిన్న కుందేలు చిట్టి. చిట్టి చాలా చురుకుగా, ఆసక్తిగా ఉండేది. ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని, చూడాలని తప్పించేది. ఒకరోజు చిట్టి అడవిలో తిరుగుతూ ఒక బంగారు రంగు గింజను కనుగొంది. అది సూర్యకాంతిలో మెరుస్తూ ఉండటంతో చిట్టి కళ్ళు పెద్దవయ్యాయి. ఇది సాధారణ గింజ కాదు అని అనుకుంది. దాన్ని జాగ్రత్తగా తీసుకుని తన చిన్న తోటలో నాటింది. ప్రతి ఉదయం చిట్టి ఆ గింజకు నీళ్లు పోసి మధురమైన పాటలు పాడేది. పెరుగు నా చిన్న మొక్క, నీతో నా స్నేహం మొదలవ్వాలి అని మురిసేది. 3 రోజులు గడిచాక ఆ గింజ నుండి వెండి రంగులో మెరుస్తున్న ఒక చిన్న మొక్క మొలిచింది. చిట్టి ఆశ్చర్యంతో దాన్ని చూస్తూ, వావ్, నువ్వు ఎంత అందంగా ఉన్నావు అని అంది. ఆ రాత్రి ఆ మొక్క మృదువుగా మాట్లాడింది. చిట్టి, నీ ప్రేమతో నేను బలంగా పెరిగాను. నీకు ఒక బహుమతి ఇస్తాను అంది. మరుసటి ఉదయం చిట్టి తోటలో అద్భుతం జరిగింది. పూలు, పండ్లు, కూరగాయలు అన్నీ ఒకేసారి పూసాయి. రంగురంగుల సీతాకోక చిలుకలు చుట్టూ ఎగురుతూ, పక్షులు పాటలు పాడుతూ ఆ తోటను మాయాజాలంలా మార్చేశాయి. అడవిలోని జంతువులందరూ వచ్చి ఆశ్చర్యపోయారు. చిట్టి నవ్వుతూ చెప్పింది, ఈ మాయాగింజ నాకు మాత్రమే కాదు, మనందరికీ. మనం పంచుకుంటేనే ఆనందం పెరుగుతుంది. ఆ రోజు నుంచి ఆ తోట అందరి కోసం తెరిచి ఉండేది. ప్రతి జంతువు అక్కడికి వచ్చి తినేది, ఆడేది, నవ్వేది. చిట్టి తోట అడవిలో స్నేహం, ప్రేమ, పంచుకోవడం అనే విలువల ప్రతీకగా మారింది. నీతి: ప్రేమతో చేసిన పని ఎప్పుడూ ఫలిస్తుంది. పంచుకోవడం ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. Thank you for watching. If you like this video, please like, share and subscribe to our channel Kids Fun Learn Fun. Keep smiling. Bye bye. పిల్ల అయితే సిద్ధమా? మరి కథలోకి వెళ్దాం. పచ్చని అడవిలో ఒక చిన్న సింహపు పిల్ల లూమో ఉండేవాడు. ఒక ఉదయం లూమో ఆకాశం వైపు చూసి ఆశ్చర్యపోయాడు. అతని మనసులో ఒక ప్రశ్న మెదిలింది. ఎందుకు ఈ అడవిలో ప్రతి జంతువు వేరుగా కనిపిస్తుందో? ఆ సమాధానం తెలుసుకోవాలని లూమో నిర్ణయించాడు. మొదటగా అతను చిలుక టికాను కలిశాడు. లూమో అడిగాడు, టికా, నీకు ఈకలు ఎందుకు ఉన్నాయి? నాకు మాత్రం రోమాలు? టికా నవ్వుతూ చెప్పింది, నా ఈకలు నన్ను ఎగరనిస్తాయి లూమో. పైనుండి ప్రపంచాన్ని చూడగలను. నీ రోమాలు నీకు నీ విధంగా రక్షణ ఇస్తాయి లూమో. తల ఊపి ముందుకు వెళ్ళాడు. తరువాత అతను కుందేలు రాఫీని కలిశాడు. రాఫీ, లూమో అడిగాడు, నీ చెవులు ఇంత పొడవుగా ఎందుకు ఉన్నాయి? రాఫీ నవ్వుతూ చెప్పాడు, ఇవి నాకు దూరం నుంచి ప్రమాదపు శబ్దాలు వినిపిస్తాయి లూమో. ప్రతి ఒక్కరికి తమకు తాముగా ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. తర్వాత లూమో తాబేలు కవిని కలిశాడు. కవి, లూమో అడిగాడు, నువ్వు ఇంత నెమ్మదిగా ఎందుకు నడుస్తావు? కవి చిరునవ్వుతో చెప్పాడు, ఎందుకంటే నేను నా ఇల్లు నా వెన్నుపైనే మోస్తాను. నెమ్మదిగా నడవడం నన్ను సురక్షితంగా ఉంచుతుంది. ఇంకా సందేహంతో లూమో పెద్దవాడైన ఏనుగు తాత గోరో దగ్గరకు వెళ్ళాడు. గోరో తాతయ్య, లూమో అడిగాడు, ప్రతి ఒక్కరూ ఎందుకు వేరుగా ఉంటాడు? గోరో తాత నవ్వుతూ అన్నాడు, బిడ్డా లూమో, అడవి అందంగా ఉండటానికి కారణం అదే. ప్రతి జంతువుకి తనదైన బహుమతి ఉంది. అందరం కలిసే ఈ అడవిని సంపూర్ణంగా చేస్తాం. అందరం ఒకేలా ఉంటే జీవితం నిరుత్సాహంగా మారుతుంది.
లూమో కళ్ళలో వెలుగు మెరిసింది. అతను చుట్టూ చూశాడు. రంగులు, శబ్దాలు, ఆకారాలు అన్నీ వేర్వేరు, కానాని అన్నీ కలిసే అందంగా ఉన్నాయి. ఆ రాత్రి నక్షత్రాల కింద లూమో మెల్లగా చెప్పాడు, మనమందరం వేర్వేరుగా ఉండటం చాలా మంచిది. అదే ఈ అడవిని అద్భుతంగా చేస్తుంది. ప్రతి జీవి ప్రత్యేకమైనది. మన భిన్నతలే ప్రపంచాన్ని అందంగా, సంపూర్ణంగా చేస్తాయి. ఎంత బాగుంది కదా పిల్లలు ఈ కథ. మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా అద్భుతమైన కథలతో త్వరలో కలుద్దాం. బై బాయ్. స్టే హ్యాపీ అండ్ కీప్ లెర్నింగ్ విత్ కిడ్స్ ఫన్ లెర్న్ మా. హలో చిన్నారి మిత్రులారా, మా మ్యాజికల్ కథల సమయం తిరిగి వచ్చేసింది. ఈ రోజు మనకి ఒక అద్భుతమైన కథ ఉంది. అది ఒక బంగారు బాతు గురించి. అది బంగారు గుడ్లు పెట్టుతుంది. మీరు రెడీగా ఉన్నారా? లెట్స్ ఎంటర్ ఇంటూ ద స్టోరీ. ఒక గ్రామంలో రవి అనే పేద రైతు ఉండేవాడు. ఒక రోజు ఉదయం రవి తన బాతుకి ఆహారం పెట్టడానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఓ మాయ జరిగింది. అర్థమయ్యిందా? ఆ బాతు ఒక మెరిసే బంగారు గుడ్డును పెట్టింది. బంగారు గుడ్డు ఎలా ఉంటుందో ఊహించండి. అది ఎంత పెద్దదో చూపించగలరా? వా! బంగారు గుడ్డు! ఇప్పుడు నేను ధనవంతుడ్ని అయిపోతా. ఈ గుడ్డును మార్కెట్లో అమ్మి నా కుటుంబానికి తినేందుకు ఆహారం కొనుక్కుంటాను. రవి ఆ బంగారు గుడ్డును అమ్మి తన కుటుంబానికి ఆహారం కొనుగోలు చేశాడు. ప్రతిరోజు అతను ఒక బంగారు గుడ్డును అమ్మి తన అవసరాలను తీర్చుకుంటూ ఉండేవాడు. కొన్ని రోజుల్లోనే అతను తన అవసరాలన్నీ తీర్చుకుని ధనవంతుడిగా మారాడు. ప్రతిరోజు ఆ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టేది. కాని ఒకరోజు రవి దురాశపడిపోయాడు. ఒక్కో రోజుకు ఒక్క గుడ్డుకి ఎందుకు వేచి చూడాలి? బాతును కోసి అన్ని బంగారు గుడ్లు ఒకేసారి తీసుకుందాం, రవి అనుకున్నాడు. నేను బాతును కోసి దాని లోపల ఉన్న అన్ని బంగారు గుడ్లు తీసుకుంటాను. అతను కత్తి తీసుకుని బాతును కోశాడు. కాని ఏం దొరికిందో తెలుసా? ఏమీ లేదు. ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. రవి చాలా బాధపడ్డాడు. తన మాయమైన బాతును శాశ్వతంగా కోల్పోయాడు. నేను ఏం చేసేశాను? నా దురాశ వల్ల నాకు అన్నీ పోయాయి. ఇప్పుడు చెప్పండి చిన్నమిత్రులారా, రవి కథ నుండి మనం ఏమి నేర్చుకున్నాం? అదే కదా, దురాశ మనకి ఉన్నదాన్ని కూడా కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల మనం మనకు ఉన్నదానికి కృతజ్ఞత చెప్పాలి. ఇప్పుడు అందరం కలిసే చెబుదాం, దురాశ మంచిది కాదు. కథ నచ్చిందా? నచ్చితే ఒక పెద్ద లైక్ ఇవ్వండి. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఓ మంచి కథను చెప్తాను. ఏంటనుకుంటున్నారా? అది ఓ చిన్న గింజ కథ. గింజ అంటే సీడ్, నట్ ఇలా అంటామే, అది. అలాంటి ఓ చిన్న గింజ ఎన్ని అడ్వెంచర్స్ చేసి ఎంత ఓపికగా తన కలను నెరవేర్చుకుందో ఈ కథలో విందాం. ఆ గింజ ఓ గొప్ప ప్రయాణం చేయబోతుంది. మిమ్మల్ని కూడా ఆ ప్రయాణంలోకి తీసుకువెళ్తాను. మీరు రెడీనా? సరే, మరి ఆ గింజ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. లెట్స్ ఎంటర్ ఇన్ టు అవర్ లిటిల్ సీడ్ స్టోరీ. ఒకప్పుడు ఒక చిన్న గింజ ఉండేది. అది చాలా చిన్నది, కానీ అది పెద్ద చెట్టుగా మారాలని కలలు కంటుండేది. ఒకరోజు ఓ పెద్ద గాలి గట్టిగా వీచింది. ఆ పెద్ద గాలికి ఈ చిన్న గింజ ఎగిరిపోయింది. అయ్యో, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అంటూ ఎగిరిపోయింది. పిల్లలు, ఆ గింజ ఎక్కడ పడుంటుందో మీరేమైనా గెస్ చేశారా? ఆ గింజ ఎగిరి 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 ఓ రాళ్ల మధ్య పడింది. అయ్యో, ఇక్కడ గింజకి మంచి నీరు లేదు, మంచి మట్టి లేదు. ఇలాంటి ప్లేసెస్లో మొక్కలు పెరగవు కదా పిల్లలు. మొక్కలు పెరగాలంటే ఎలాంటి ప్లేస్ బాగుంటుందో మీరే చెప్పండి. అవును, ఈ ప్లేస్లో ఆ గింజ పెరగలేను అని గ్రహించి అక్కడి నుండి బయటికి వెళ్ళాలి అని అనుకుంది. అయితే పిల్లలు, ఆ రోజు రాత్రి ఓ పెద్ద వర్షం కురిసింది. ఆ వాన నీరు ప్రవాహంగా ఆ రాళ్ల మధ్యలోకి వస్తుండగా
ఆ గింజ కూడా ఆ వాన నీటితో కొట్టుకొని వెళుతూ వెళుతూ ఓ బురద నేలలో చిక్కుకుపోయింది. ఈ బురదలో నేను పెరగడం కష్టం అని అనుకుంది. పిల్లలు, ఈ వర్షం ఆగుతుందా? అవును, ప్రతి వర్షం ఆగుతుంది. ఆ గింజ వర్షానికి భయపడలేదు, ఎందుకంటే వర్షం తర్వాత ఎప్పుడు ఎండ వస్తుంది అని అనుకుంది. ఆ గింజ తట్టుకుంది, ముందుకు సాగింది. 3 రోజుల తర్వాత ఆ గింజ ఓ పచ్చని స్థలాన్ని కనుగొంది. అక్కడ మంచి మట్టి, నీరు, ఎండ అన్నీ ఆ గింజ పెరగడానికి అనుకూలంగా ఉన్నాయి. పిల్లలు, ఇది మీకు కూడా ఆ గింజ పెరగడానికి మంచి ప్లేస్ అని అనుకుంటున్నారా? అవును, ఆ ప్రదేశం ఆ గింజకు నచ్చింది. అది అక్కడ నాటుకుంది. రోజు రోజుకి ఆ గింజ కొంచెం కొంచెంగా పెరుగుతూ ఓ చిన్న మొక్కగా మారింది. కొన్ని సంవత్సరాల్లోనే ఆ చిన్న మొక్క ఓ పెద్ద చెట్టుగా మారింది. చూసారా కిడ్స్? ఆ చిన్న గింజ ఓర్పుతో అన్ని కష్టమైన సిచ్యువేషన్స్లో అన్నీ ఎదుర్కొని ఓ పెద్ద చెట్టుగా మారింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ గింజకు విజయాన్ని తీసుకొచ్చిన లక్షణాలు ఏమిటి? చెప్పాలి కిడ్స్. నేను చెప్పనా? అది ధైర్యం, ఓర్పు. గాలికి కొట్టుకుపోయేటప్పుడు ధైర్యం చూపించింది. బురదలో చిక్కుకున్నప్పుడు ఓర్పు చూపించింది. చివరికి మంచి నేలను పడి ఓ పెద్ద చెట్టుగా మారాలన్న తన కలను నెరవేర్చుకుంది కదా. అలాగే మీకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి కదా. నేను డాక్టర్ అవ్వాలి, నేను పోలీస్ అవ్వాలి, నేను బాగా చదువుకోవాలి అని ఇలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి కదా. మరి మీరు కూడా ఆ గింజలాగే ఎలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినా ఓర్పుతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని విజయం సాధించగలరు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్ కిడ్స్. ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఎప్పుడూ బ్యాక్ స్టెప్ వేయకండి. మీరు అనుకున్న కలను నెరవేర్చుకోవడానికి మీ పేరెంట్స్ హెల్ప్తో ఓర్పుగా, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందారా? నచ్చితే మరి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మోరల్ స్టోరీస్ మీకు ఇంకా నా నుండి వినాలనుకుంటే మన కిడ్స్ ఫన్ లర్న్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. ఈరోజు మీరు నేర్చుకున్న ఓర్పు, ధైర్యం ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా పాటించండి. సక్సెస్ని చూడండి. బాయ్ బాయ్ పిల్లలు. హాయ్ పిల్లలు, మీకు కోతులంటే ఇష్టం కదా? కోతులు చాలా చురుకుగా ఉంటాయి, చాలా తెలివిగా కూడా ఉంటాయి. కాని ఒకసారి చిట్టి అనే కోతి చిన్న తప్పు చేసింది. ఆ చిట్టి తన మిత్రుల మన్ననను ఎలా కోల్పోయిందో, ఎలా తిరిగి పొందిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి కథ మొదలు పెడ్దామా? ఒక పెద్ద అడవిలో కోతుల గుంపు ఉండేది. అందులో చిట్టి అనే కోతి చాలా తెలివైనదిగా పేరుగాంచింది. కాని చిట్టికి ఒక చిన్న సమస్య ఉండేది. గెలవాలనే తపన ఎక్కువ, అందుకే ఎప్పుడూ మోసం చేసేది. ఒకరోజు కోతుల గుంపు రేస్ పెట్టుకుంది. విజేతకు పెద్ద పండు బహుమతిగా ఇస్తామని చెప్పారు. చిట్టి, నాకు ఈ బహుమతి కావాలి. ఎలా గెలిచినా సరే. రేస్ ప్రారంభమైంది. చిట్టి చెట్ల పైకి ఎక్కి షార్ట్కట్ దారుల్లో ముందుకెళ్ళిపోయింది. మిగతా కోతులు కష్టపడి పరిగెడుతుంటే చిట్టి ఇలా ముందుకెళ్ళి గెలిచింది. మిగతా కోతులు, చిట్టి, నువ్వు ఇలా చేయడం సరైంది కాదు. మోసంతో గెలవడం తప్పు. చిట్టి వాళ్ల మాటలను పట్టించుకోలేదు. బహుమతి తీసుకుని చాలా ఆనందపడ్డది. కాని ఆ తర్వాత రోజుల్లో ఎవరూ చిట్టితో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. చిట్టి ఒంటరిగా అయ్యింది. కొన్ని రోజులకు చిట్టి గ్రహించింది. చిట్టి, నిజం చెప్పాలంటే నిజాయితీ అనేది చాలా ముఖ్యమని అర్థమైంది. మోసం చేస్తే స్నేహితులే ఉండరు. నేను నా తప్పు సరిదిద్దుకుంటా. తర్వాత చిట్టి నిజాయితీగా ఉండి న్యాయంగా ఆడటం ప్రారంభించింది. అందరూ చిట్టిపై మళ్లీ ప్రేమ చూపించారు. పిల్లలు, చిట్టి చివరికి తన తప్పు గ్రహించి మంచిగా మారింది కదా. మీకు ఈ కథలో ఏం అర్థమైంది? మోసం చేయకూడదు. నిజాయితీగా ఉండాలి. చాలా బాగుంది. నిజాయితీగా ఉంటేనే మంచి స్నేహితులు దొరుకుతారు. మరి పిల్లలు, ఇలాంటి కథలు మీకు ఇంకా కావాలా? అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మాకు కామెంట్ చేయండి. మరి త్వరలో కలుద్దాం.
బై బై. హే కిడ్డూస్, ఈ రోజు స్టోరీ ఎగరలేని పక్షి, ద బర్డ్ హూ కుడెంట్ ఫ్లై. పిల్లలు, మీరు ఎప్పుడైనా ఒక పక్షి ఎగరలేకపోతే ఎలా ఉంటుంది అనుకున్నారు? మనకు ఆ పక్షి కథ వినాలి కదా. మరి ముందుకు వెళ్ళి ఎగరలేని పక్షి కథ మొదలు పెట్టేద్దాం. ఒకసారి ఒక అందమైన అడవిలో చిన్న పక్షి పేరు బుజ్జి. బుజ్జికి అందరూ ప్రేమగా ఉండేవారు. కాని ఒక్క విషయం మాత్రం, బుజ్జికి ఎగరడం రాదు. అదేంటో చిన్న పక్షి ఎగరలేకపోతే దాని స్నేహితులు అంటున్నారు, బుజ్జి, ఎప్పుడూ నేలమీదే ఉంటావు, ఎగరటం నేర్చుకో. బుజ్జి చాలా బాధపడింది. కాని ఏమి చేయగలదు? తన రెక్కలు బలహీనంగా ఉన్నాయి. పిల్లలు, మీరు బుజ్జికి సలహా ఇస్తే ఎగరడం నేర్చుకుంటుందా? హే బుజ్జి, ప్రాక్టీస్ చే అని చెప్పుకుందాం. ఒకరోజు పెద్ద పక్షి అయిన పంచు బుజ్జితో మాట్లాడాడు. ఎగరడం గురించి చింతించకు. నీకు ఎగరడం రాకపోతే నువ్వు ఇంకో అద్భుతమైన పని చేయగలవు. నాకేమి ప్రత్యేకం పంచు అన్నా? పంచు నవ్వుతూ చెప్పాడు, అదే నీకే కనుగొనాలి. ప్రయత్నించు. ఒకరోజు ఆకాశంలో పెద్దగా గాలివాన వచ్చింది. అందరూ భయపడిపోయారు. కాని బుజ్జి భయపడలేదు. ఎందుకంటే అది నేలమీద నడవడంలో చాలా బలంగా ఉండేది. బుజ్జి వెంటనే అందరికీ సహాయం చేసి ఆహారం, నీళ్లు అందించింది. ఎగరలేని పక్షి అందరి హీరో అయింది. అప్పుడు అందరూ గ్రహించారు, ఎగరటం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. మరి పిల్లలు, ఈ కథ ఏమి చెబుతోంది? మనకు ఏదీ రాకపోయినా బాధపడకుండా మనకున్న టాలెంట్తో గొప్పగా ఉండాలి. మీరు ఏ టాలెంట్ కలిగి ఉన్నారు? దయచేసి మీకు నచ్చిన పనులు చేయండి. ఈ కథ హాయ్ పిల్లలు, నీకు కథలు వినడం ఇష్టం కదా? ఈరోజు నీకు ఒక అద్భుతమైన కథ చెబుతాను. ఇది ఒక చెక్క బొమ్మ పినోకియో బాబు గురించి. ఆ బొమ్మ ఎలా నిజమైన పిల్లవాడైతే తెలుసుకోవాలంటే పూర్తి కథ వినాలి. రెడీనా పిల్లలు? అయితే కథ మొదలు పెడద్దాం. ఒకసారి ఒక ఊరిలో గెపెట్టో ఉండేవాడు. ఆయన చెక్కతో బొమ్మలు చేయడంలో చాలా ఫేమస్. ఒకరోజు తన చేతులతో చెక్కిన ఒక బొమ్మకి పినోకియో అని పేరు పెట్టాడు. ఆ బొమ్మను చూస్తూ గెపెట్టో, ఇది నిజమైన పిల్లవాడైతే ఎంత బాగుండేది అని అనుకున్నాడు. ఆ రాత్రి ఒక ఫేరీ గెపెట్టో ఇంటికి వచ్చింది. తన మ్యాజిక్తో పినోకియో బాబుకి ప్రాణం తెచ్చింది. పినోకియో బాబూ, నువ్వు ధైర్యంగా, మంచివాడిగా, నిజాయితీగా ఉంటే నువ్వు నిజమైన పిల్లవాడవుతావు అని చెప్పి ఫేరీ వెళ్ళిపోయింది. తరువాత పినోకియో బాబు మాట్లాడడం ప్రారంభించాడు. గెపెట్టో ఎంతో ఆనందించాడు. గెపెట్టో పినోకియో బాబుని పాఠశాలకు పంపాలని నిర్ణయించాడు. గెపెట్టో తన పాత కోటు అమ్మి పినోకియో బాబుకి పుస్తకం తెచ్చాడు. పిల్లలు, నువ్వు పాఠశాలకు వెళ్తున్నావా? పాఠాలు బాగా నేర్చుకుంటున్నావా? కాని పినోకియో బాబు పాఠశాలకు వెళ్లేటప్పుడు ఒక బొమ్మల ప్రదర్శన కనిపించింది. ఆ ప్రదర్శన చూడటానికి పినోకియో పుస్తకం అమ్మేశాడు. ఆ ప్రదర్శనలో యజమాని పినోకియోకి 5 బంగారు నాణేలు ఇచ్చాడు. తన గెపెట్టోకు ఆ నాణేలు ఇచ్చి సంతోషపెట్టాలనుకున్నాడు. కాని పినోకియో బాబుని మార్గంలో నక్క మరియు పిల్లి కలుశారు. నక్క, పిల్లి అతనిని మోసగించి, ఈ బంగారు నాణేలను మాయా పొలంలో నాటితే బంగారు చెట్టు పెరుగుతుంది అని చెప్పారు. పినోకియో బాబు వారి మాటలు నమ్మాడు. పిల్లలు, మోసగాళ్ల మాటలు నమ్మడం మంచిదా? నక్క, పిల్లి పినోకియోని మోసం చేసి అతని బంగారు నాణేలను తీసుకుని పారిపోయారు. పినోకియో బాబు చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో ఫేరీ అతనిని కలిసింది. నీ నాణేలు ఎక్కడా? పినోకియో అని అడిగింది. పినోకియో బాబూకి అబద్ధం చెప్పాడు. పిల్లలు, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అతని ముక్కు పెరిగింది. నువ్వు కూడా అబద్ధం చెప్పినప్పుడు ముక్కు పెరుగుతుందా? ఫేరీ అతనికి అబద్ధం చెప్పడం మంచిది కాదని బోధించింది. పినోకియో బాబు తన తప్పు తెలుసుకున్నాడు. తర్వాత
పినోకియో బాబు గెపెట్టోకి కనిపించకపోయాడు. గెపెట్టో తన బాబు పినోకియోని వెతికేందుకు పడవపై సముద్రంలోకి వెళ్ళాడు. పినోకియో బాబు తను గెపెట్టోని వెతుకుతూ సముద్రం చేరుకున్నాడు. సముద్రంలో పెద్ద గాలులు వచ్చాయి. పినోకియో బాబు పడవపై పడిపోయి నీళ్లలోకి పడ్డాడు. అప్పుడు ఒక పెద్ద తిమింగలం వచ్చింది. పినోకియో బాబును మింగేసింది. తిమింగలం పొట్టలోకి వెళ్లిన పినోకియో బాబుకి ఆశ్చర్యం కలిగింది. తరువాత పినోకియో గడుగడల ఆలోచిస్తూ గెపెట్టోని అక్కడే చూశాడు. గెపెట్టో మరియు పినోకియో బాబు తిమింగలం పొట్టలో ఉండిపోయారు. పినోకియో, ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి అని గెపెట్టోను అడిగాడు. వారు కలిసి పొయ్యి వెలిగించారు. దాంతో తిమింగలం తుమ్మి వారిని బయటకు విసిరేసింది. చివరికి పినోకియో బాబు తను గెపెట్టోను కాపాడాడు. వారు ఇద్దరూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఫెరీ వచ్చింది. పినోకియో బాబూ, నువ్వు ధైర్యంగా, మంచిగా, నిజాయితీగా నడుచుకున్నావు. ఇప్పుడు నువ్వు నిజమైన పిల్లవాడివి అని చెప్పింది. అప్పటినుంచి పినోకియో బాబు మరియు గెపెట్టో ఆనందంగా జీవించారు. పిల్లలు, నీకు ఈ కథ నచ్చిందా? ఈ కథలో మనం ఏమి నేర్చుకున్నాం? అబద్ధం చెప్పకూడదు, నిజాయితీగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఈ కథ నీకు నచ్చితే లైక్ చేయండి. మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరొక్క అద్భుతమైన కథతో. హలో పిల్లలు, ఒక చల్లని రాత్రి ఆకాశంలో ఒక అద్భుతమైన మెరుపు చూశారని మీకు తెలుసా? ఆ మెరుపు మన కథలో భాగం. ఆ మెరుపుతో ఒక బంగారు జుట్టుగల బంగారు బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ పేరు రూపంజల్. మరి ఆమె కథ ఏమిటి? ఆమె ధైర్యం, ప్రేమ, తెలివి ఎలా ప్రపంచాన్ని మార్చాయో తెలుసుకుందాం. సిద్ధమా? వినండి. ఎప్పటినుంచో ఒక గ్రామంలో ఒక మంచి జంట పిల్లలు పుట్టాలని కోరుకున్నారు. ఓ రాత్రి ఆకాశంలో ఒక మెరుపు తార, షూటింగ్ స్టార్, పడింది. ఆ తారను చూసిన అమ్మాయి మోకాళ్ల మీద కూర్చుని కోరుకుంది, దయచేసి నాకొక బిడ్డ ఇవ్వండి. ఆ బిడ్డ సంతోషాన్ని ఈ ప్రపంచానికి తీసుకురావాలి. ఆమె కోరికను తార విన్నట్టుంది. కొద్ది రోజుల్లో ఆమె గర్భవతిగా అయ్యింది. కాని ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఆమెకు విజర్డ్ మల్వార్క్ తోటలో పూసిన బంగారు పువ్వులు తినాలనే కోరిక కలిగింది. ఆమె భర్త తన భార్య కోరికను తీర్చేందుకు మల్వార్క్ తోట నుంచి పువ్వులు తెచ్చివచ్చాడు. కాని విజర్డ్ మల్వార్క్ దొరికిపోయాడు. నాకు బదులుగా నీ బిడ్డను ఇవ్వాలి అన్నాడు మల్వార్క్. భయంతో తండ్రి అంగీకరించాడు. బంగారు జుట్టుతో పసిపాప పుట్టింది. పేరు రూపంజల్. కాని ఆ పసిపాప పుట్టిన మరుక్షణమే మల్వార్క్ వచ్చి ఆమెను తన పెద్ద టవర్లో తీసుకెళ్లాడు. టవర్లో రూపంజల్ పెద్దదయింది. ఆమె జుట్టు చాలా పొడవుగా, మెరుస్తూ ఉండేది. టవర్లోంచి బయటకు చూడటానికి ఇష్టం ఉండేది, కాని మల్వార్క్ ఆమెను బయటకు వెళ్లనివ్వలేదు. రూపంజల్ బహుగా పాటలు పాడుతూ, పక్షులతో ఆడుతూ రోజులు గడిపేది. ఒకరోజు అభినవ్ అనే యువకుడు అడవిలో వేటకు వెళ్తూ రూపంజల్ పాట విన్నాడు. ఆ పాట విని టవర్ దగ్గరికి వచ్చి అన్నాడు, అక్కడ ఎవరున్నారు? మీ పాట చాలా అందంగా ఉంది. రూపంజల్ చెప్పింది, నేను రూపంజల్. నేను టవర్లోనే ఉండాలి. నాకు బయటకు రావడం అనుమతి లేదు. అభినవ్ బాధపడ్డాడు. నిన్ను ఎలా బయటకు తీసుకురావాలో చూస్తాను అని చెప్పాడు. రూపంజల్ తన పొడవైన జుట్టు కిందికి వదిలింది. అభినవ్ టవర్లోకి వచ్చాడు. ఇద్దరూ కలిసి ఒక క్లెవర్ ప్లాన్ రూపొందించారు. తర్వాత విజర్డ్ మల్వార్క్ తిరిగి వచ్చినప్పుడు రూపంజల్ తన మ్యాజికల్ జుట్టుతో అతని మంత్రాలను నిలిపివేసింది. అభినవ్ కూడా అతన్ని ఓడించడానికి సహాయం చేశాడు. మల్వార్క్ ఓడిపోయి అడవిలోకి పారిపోయాడు. రూపంజల్ అడవిలోకి వెళ్లి కొత్త ప్రపంచాన్ని చూసింది. చల్లటి గాలి, పక్షుల కిలకిలారావాలు, నదీ ప్రవాహం చూసి ఆనందించింది. తండ్రి, తల్లి ఆమెను చూసి కంటతడి పెట్టారు. రూపంజల్ బంగారు జుట్టు ఉపయోగించి పల్లె ప్రజలందరికీ సహాయం చేసేది. అందరూ ఆమెను ప్రేమించారు. పిల్లలు, రూపంజల్ ధైర్యం, తెలివి, ప్రేమ అన్నీ కలగలిపి టవర్ నుంచి బయటపడి
తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించింది. మనము ఎప్పుడూ ధైర్యంగా, మంచి మనసుతో ఉండాలి. మరి మీకు ఈ కథ నచ్చిందా? ఇంకా కొత్త కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు మమ్మల్ని మళ్ళీ కలవండి. సో మెనీ స్టోరీస్ మీకోసం ఉన్నాయి. బాయ్ బాయ్ బంగారు బిడ్డలు. హాయ్ పిల్లలు, మీరు నిజాయితీ గురించి ఒక మంచి కథ వినాలనుకుంటున్నారా? మన కథలో ఒక బలమైన వ్యక్తి రాజు గురించి చెబుతాను. రాజు అనేది ఒక సాధారణ వ్యక్తి, కానీ అతని నిజాయితీ అతనిని ప్రత్యేకంగా చేస్తుంది. ముందు మీరు చెప్పండి, ఒక వస్తువు కోల్పోతే మీరు ఏమి చేస్తారు? రాజు ఓ మంచి వ్యక్తి, కష్టపడే వ్యక్తి. ఆయన అడవిలో చెట్లు నరుకుతూ తన కుటుంబాన్ని పోషించేవాడు. కాని ఒకరోజు రాజు జీవితంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకుందాం, రాజు నిజాయితీ ఎలా అతనికి మంచిని తీసుకొచ్చింది. మీరు అతనికి హాయ్ చెప్పండి. ఒకరోజు రాజు చెట్లు నరుకుతూ ఉండగా అనుకోకుండా అతని గొడ్డలి నది లోపల పడిపోయింది. రాజు ట్రీ చెంత కూర్చుని బాధపడుతుంటాడు. పిల్లలు, ఇప్పుడు రాజు చాలా బాధపడుతున్నాడు. అతను ఆ గొడ్డలి లేకుండా ఎలా పనిచేస్తాడు? మీరే చెప్పండి, రాజు ఇప్పుడేం చేయాలి? నది నుండి ఫారెస్ట్ ఫేరీ బయటకు వస్తుంది. ఏమైంది రాజూ? ఎందుకు ఇక్కడ ఇలా బాధపడుతున్నావు? ఫారెస్ట్ ఫేరీ, నా గొడ్డలి నదిలో పడిపోయింది. అది లేకుండా నేను పని చేయలేను. పిల్లలు, ఇప్పుడు ఫేరీ రాజు నిజాయితీని పరీక్షించాలని అనుకుంటోంది. చూడండి ఏమవుతుంది. ఫేరీ నది నుండి ఒక బంగారు గొడ్డలిని తీసుకుని బయటకు వస్తుంది. రాజు, ఇది నీ గొడ్డలేనా? లేదు ఫారెస్ట్ ఫేరీ, ఇది నా గొడ్డలి కాదు. ఫేరీ ఇప్పుడు వెండి గొడ్డలిని తీసుకువస్తుంది. ఇదేనా నీ గొడ్డలి? లేదు ఫారెస్ట్ ఫేరీ, అది కూడా నా గొడ్డలి కాదు. చివరికి ఫేరీ పాత ఇనుప గొడ్డలిని తీసి వస్తుంది. ఇది నీ గొడ్డలేనా? రాజు ఆనందంతో, అవును ఫారెస్ట్ ఫేరీ, ఇది నా గొడ్డలి. ధన్యవాదాలు ఫారెస్ట్ ఫేరీ. పిల్లలు, రాజు నిజాయితీగా సమాధానం చెప్పాడు. ఆ నిజాయితీని చూసి ఫేరీ చాలా సంతోషపడింది. రాజు, నువ్వు చాలా నిజాయితీగల వ్యక్తివి. నీ నిజాయితీకి గౌరవంగా ఈ బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి కూడా నీకే ఇస్తున్నాను. రాజు చాలా సంతోషంగా తన గొడ్డలులతో ఇంటికి వెళ్ళిపోయాడు. నిజాయితీ అతనికి మంచి బహుమతులను అందించింది. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? నిజాయితీ ఎప్పుడూ మనల్ని గౌరవం పొందేలా చేస్తుంది. మీరు ఎప్పుడూ నిజాయితీగా ఉంటారా? మరియు మా ఛానల్కు బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి మంచి కథల కోసం మళ్ళీ కలుద్దాం. బై బై. పిల్లలు.